ప్రభుత్వం బేషరతుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదుపై జిల్లా మండల స్థాయి నాయకులతో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదును కార్యకర్తలు విజయవంతం చేయాలని అన్నారు. రానున్న రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా NH63 రహదారి బాధితులు ఎమ్మెల్యే శంకర్ ను కలిసి వినతిపత్రం అందజేయగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేసే బాధ్యత నాది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాష్ట్రం నలుమూలలో తిరిగి ఏ మీటింగ్లోనైనా సరే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకు మాటిచ్చారు. అధికారంలోకి వచ్చారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని దేవుళ్ళ మీద ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రమాణాలు కూడా చేశాడు. కానీ చివరికి ఈ రాష్ట్రంలో 70% మంది రైతులకు ఇంకా కూడా రుణమాఫీ జరగలేదు. ఇంకా గొప్పగా మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మాది రైతు ప్రభుత్వం, రైతులు పాలాభిషేకం చేస్తున్నారు సోనియా గాంధీ గారికి. 70% మంది రైతులు రుణమాఫీ కాక ఆందోళన వ్యక్తం చేస్తే ప్రభుత్వం నుంచి సరైన రీతిలో సమాధానం ఇవ్వాల్సింది పోయి చేసిన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా ఇంకా కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు బుకాయిస్తున్నారు. పదే పదే ఎన్నికల సమయంలో మాట్లాడారు. టీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రాన్ని దోచుకున్నదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంచి పరిపాలన అందిస్తామని చెప్పారు. ఈరోజు గ్రామ పంచాయతీల పరిస్థితి చూస్తే సిబ్బందికి జీతాలు లేవు. గ్రామ పంచాయతీలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు. ఈరోజు పల్లె పట్టణం అనే తేడా లేకుండా డెంగ్యూ జ్వరాలతో ప్రతి ఇంట్లో 4 ఉంటే ఒక 2కి కనీసం డెంగ్యూ జ్వరం వచ్చున్నది. ఎక్కడా కూడా పాలన మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలే. మున్సిపాలిటీలలో నిధులు లేవు, గ్రామ పంచాయతీలలో నిధులు లేవు. NREGSలో గ్రామ పంచాయతీకి ఇచ్చినటువంటి నిధులు దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకమైన నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది. మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మాకు ఇళ్ల కొరకు సాయం చేయాలా, మేము ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టిస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉదారంగా చెప్పింది, ఈ రాష్ట్రానికి కావలసినటువంటి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలు ఎవరున్నారో మీరు సర్వే నిర్వహించి మాకు ఒక సంఖ్య చెప్పాలంటే దాని మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుకోలేదు, పలుకోలేదు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగానైతే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను అనగదొక్కే ప్రయత్నం చేసిందో ఆ పద్ధతినే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తూ ఉన్నది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాం, పోలీసులతోని, పోలీసుల పహారా మధ్యన, పోలీసుల సహకారంతో రాజకీయాలు చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఏం గతి పట్టిందో ఒక్కసారి గతాన్ని నెవరేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉన్నంత మాత్రాన, పోలీసులతో భయభ్రాంతులకు గురి చేసినంత మాత్రాన మీ రాజకీయాలు సజావుగా నడుస్తాయనుకుంటే మీరు కంటున్నటువంటి కలలే. ఈరోజు రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నాం. చేసిన తప్పులన్నింటినీ సరిదిద్దుకొని ఈ రాష్ట్రంలో మాఫీ కాని రైతులందరికీ వారం రోజుల లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో పక్క ప్రభుత్వం మాట్లాడుతుంది, మేము 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ రైతు ముందు బ్యాంకులో కట్టుకోవాలని చెప్తారు. రైతు దగ్గర డబ్బుంటే, రైతు బ్యాంకులో కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంటే మీకు చేతులు చాపి అడిగేటటువంటి పరిస్థితి రైతుకు ఉండదు. 210 యూనిట్లైనా 220 యూనిట్లైనా మీరు పైన అయినటువంటి ఆ 10-20 యూనిట్లకు బిల్లు చేయాలా తప్పితే మిగతా 200 యూనిట్లకు మీరు ఉచితంగా మీరు ఇవ్వాలని చెప్పినాం. దాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ హామీని కూడా మోసం చేసింది. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. చేసిన తప్పులను సరిదిద్దుకొని మీ పరిపాలనను గాడిలో పెట్టండి. ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి రైతు రుణమాఫీ ఉన్నదో
దాన్ని వారం రోజుల లోపల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రైతులందరినీ కూడా సమీకరించి రైతులకు మద్దతుగా రైతుల బాధలు తీర్చే విధంగా భారతీయ జనతా పార్టీ రుణమాఫీ అయ్యే వరకు పోరాటం చేస్తుందని